Green's theorem in XY plane. Green's theorem in XY plane. ఏంటది? XY తలంలో గ్రీన్ సిద్ధాంతము రాసి నిరూపించుము. XY తలంలో గ్రీన్ సిద్ధాంతంలో రాసి నిరూపించుము. ఓకే, ఇది స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ కూడా మనమే రాసుకోవాల్సి వస్తే XY తలంలో C అణు వక్రంచే పరిబద్ధమైన సమృద్ధ క్షేత్రం S పై M అండ్ Nలు X, Yలలో అవిచ్ఛిన్న అవకలనీయ అదిశ ప్రమేయాలు అయిన ఇంటిగ్రల్ ఓవర్ C mdx plus ndy is equal to double integral of S dou n by dou x minus dou m by dou y of dx dy అని చూపుము. సో స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ గ్రీన్స్ థియరమ్ ఇన్ XY ప్లేన్, XY తలంలో గ్రీన్ సిద్ధాంతం రాసి నిరూపించుము అనే యొక్క స్టేట్మెంట్. ఇలా గ్రీన్ సిద్ధాంతం రాసి నిరూపించేటప్పుడు మనం స్టేట్మెంట్ మనమే రాసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, అది చూడండి. XY తలంలో C అణు వక్రంచే పరిబద్ధమైనటువంటి సమృద్ధ క్షేత్రం S, మళ్ళీ S పై M అండ్ Nలు X, Yలో అవిచ్ఛిన్న అవకలనీయ అదిశ ప్రమేయాలైన ఇంటిగ్రల్ ఓవర్ C mdx plus ndy is equal to double integral of S dou n by dou x minus dou m by dou y dx dy నిరూపించాలి. ఓకేనా, చూడండి. ఇది సింగిల్ ఇంటిగ్రేషన్ నుంచి డబుల్ ఇంటిగ్రేషన్స్ రావాలి. ఇది లైన్ ఇంటిగ్రేషన్, ఇది సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అంటారు. మరి సింగిల్ ఇంటిగ్రేషన్ నుంచి మనం డబుల్ ఇంటిగ్రేషన్ రాబట్టడం కష్టం అవుతుంది కదా. మనం అప్లై చేస్తుంటే డబుల్ ఇంటిగ్రేషన్ నుంచి మనం సింగిల్ ఇంటిగ్రేషన్ రాబట్టవచ్చు. ఓకేనా, అంటే మనం తీసుకొని RHS తీసుకొని మనం LHS నిరూపిస్తాం. ఇది సింగిల్ ఇంటిగ్రేషన్, ఇది డబుల్ ఇంటిగ్రేషన్. సింగిల్ ఇంటిగ్రేషన్ డబుల్ ఇంటిగ్రేషన్ రావడం కష్టం. సో డబుల్ ఇంటిగ్రేషన్ మనం సింగిల్ ఇంటిగ్రేషన్ తీసుకురావచ్చు. అంటే మనం RHS తీసుకొని LHS నిరూపిస్తాను. ఈ RHS తీసుకొని LHS నిరూపించడానికి ఇచ్చిన అంశాలు చెప్పండి. ఇచ్చిన అంశాలు ఏం వస్తుందా? ప్రూఫ్. చూడండి, దేన్ని నిరూపించడం కోసం ఇచ్చినటువంటి అంశాలు. ఓకేనా, XY తలం ఇచ్చాడు కదా. సో దేర్ఫోర్ XY తలమును తీసుకొనము. XY తలం తీసుకుంది. ఓకేనా, XY ప్లేన్, ఇది X, Y, ఇది 0. సో XY తలంలో నెక్స్ట్ ఏంటి? CN వక్రంచే CN వక్రం ఉందట. XY తలంలో ఏమని చెప్పండి? XY తలంలో C అను వక్రము కలదు. చూడండి, XY తలంలో ఏం కలదు చెప్పండి? CN వక్రం కలదు. ఇదేనా? CN వక్రం కలదు. నెక్స్ట్ CN వక్రంచే పరిబద్ధమైన సమృద్ధ క్షేత్రం S కలదు. అంటే C వక్రంలో ఏమని చెప్పండి? మన C వక్రంలో S అనే సమృద్ధ క్షేత్రం ఉంది. C అను వక్రంలో సమృద్ధ క్షేత్రము S కలదు. సరేనా? చూడండి, XY ప్లేన్ తీసుకున్నాను. XY ప్లేన్లో CN వక్రం కలదు. CN వక్రంలో S అనే ఒక సమృద్ధ క్షేత్రం కలదు. ఈ S అనే సమృద్ధ క్షేత్రంపై M, L కలవాడు. ఈ S ఏమన్నాడా? S అను
సమృత క్షేత్రంలో M అండ్ Nలు కలవు. దీంట్లో ఏమన్నా ఎస్ అనే క్షేత్రంలో M అండ్ Nలు కలవాలి. ఈ M, Nలు దేంట్లో ఫంక్షన్ చెప్పండి. M అండ్ Nలు x, yలలో అవిచ్ఛిన్న అవకలన అదిశ ప్రమేయాలు. అంటే ఇది M, Nలు x, yలో ఫంక్షన్స్ అని అర్థం. సో M, N ఏంటి x, yలో ఫంక్షన్, x, yలో ఫంక్షన్. సో దేర్ఫోర్ M అండ్ Nలు x, yలలో ఎటువంటి ఫంక్షన్స్? అవిచ్ఛిన్న అవకలనీయ అదిశ ప్రమేయాలు. అదిశ ప్రమేయాలు అయితే నిరూపించాల్సింది ఇది నిరూపించడం అర్థం. దీని నిరూపణ కోసం ఏం చేసి చెప్పండి. సింగిల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సి mdx plus ndy 0 డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ∂m by ∂x minus ∂m by ∂y dx dy నిరూపించడం కోసం ఏమి ఇచ్చాడు చెప్పండి. మనకి xy తలం ఇచ్చాడు. xy తలం ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? xy తలంలో cn వక్రం కలదు. నెక్స్ట్ cn వక్రంలో సమృత క్షేత్రం s కలదు. ఈ cn వక్రంలో s అనే సమృత క్షేత్రం కలదు. నెక్స్ట్ s అను సమృత క్షేత్రంలో m, n కలదు. ఈ s లో m అండ్ n లో కలవడం. నెక్స్ట్ m, n ఏంటి? x, yలో ప్రమేయాలు. ఎటువంటి ప్రమేయాలు? అవిచ్ఛిన్న అవకలన అదిశ ప్రమేయాలు అంటారు. ఈ అన్నిటికీ ఏం నిరూపించాలి చెప్పండి. ఇచ్చిన అన్నిటికీ ఏం నిరూపించాలి? టు షో ఏం నిరూపించాలి? సింగిల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సి mdx plus ndy is equal to double integration of s ∂n by ∂x minus ∂m by ∂y dx dy అని చూపాలి. మొత్తం క్వశ్చన్ రాశాను. ఓకే, ఇప్పుడంతా ఇచ్చిన అంశాలు రాశారు, నిరూపించాల్సిన. ఇప్పుడు సింగిల్ ఇంటిగ్రేషన్ నుంచి మనం డబుల్ ఇంటిగ్రేషన్ నిరూపిస్తామా? డబుల్ ఇంటిగ్రేషన్ నుంచి మనం సింగిల్ ఇంటిగ్రేషన్ నిరూపిస్తామా? డబుల్ ఇంటిగ్రేషన్ నుంచి సింగిల్ ఇంటిగ్రేషన్ ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. సో దట్ ఆర్హెచ్ఎస్ చూడండి. డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ ∂n by ∂x minus ∂m by ∂y dx dy is equal. దీన్ని ఎలా రాసుకోవచ్చు చెప్పండి. నేను డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ∂n by ∂x dx dy విస్తరించుకోవచ్చు కదా. డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ ∂n by ∂x dx dy మైనస్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ∂m by ∂y డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ∂m by ∂y dx dy. చూడండి, ఆర్హెచ్ఎస్ తీసుకున్నాను. ఈ ఆర్హెచ్ఎస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ∂n by ∂x minus ∂m by ∂y dx dy. సో డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ∂n by ∂x dx dy డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ∂m by ∂y dx dy మైనస్ ∂m by ∂y dx dy. మన ఇది ఇంటిగ్రేషన్ కాబట్టి ఇది I అనుకుంటున్నాను, ఇది నేను I1 అనుకుంటున్నాను, ఇది మనం I2 అనుకుంటున్నాను. చూడండి, ఇది I2, ఇది I1, ఇది I1. దీని నిరూపణ కోసం ఏం చేసాం? దీన్ని రెండు పార్ట్స్కి విడగొట్టాం. ఇది I1, ఇది I2, ఇది అనుకుంటాం. మనం ఇటు నుంచి దీనికి రావడదాం. దీన్ని తీసుకుని ఇది తీసుకున్న ఒకటే, ఇది తీసుకున్న ఒకటే. సో మనం ఇది తీసుకుందాం, I2 తీసుకుందాం, తర్వాత I1 తీసుకుంటాం. ఈ రెండింటిని మైనస్ చేస్తే వచ్చింది I వస్తుంది. ఇదంటే మళ్ళీ దీనికి సమానం అవుతుంది. సో దట్ మనం I2 తీసుకుందాం. I2 చెప్పండి. ఇప్పుడు I2 is equal to double integration of s ∂m by ∂y dx dy అంటే డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ s ∂m by ∂y dx dy. ఇక్కడ డబుల్ ఇంటిగ్రేషన్స్ ఉంది కాబట్టి మనకి ఎన్ని లిమిట్స్ కావాలి? మనకి రెండు లిమిట్స్ కావాలి. ఆ లిమిట్స్ ఏంటి? ఇక్కడ x దృష్ట్యా ఒకటి, y దృష్ట్యా dx dy ఎందుకంటే x లిమిట్స్ కావాలి మనకి, y లిమిట్స్ కావాలి మనకి. ఓకేనా? చూద్దాం. ఈ లిమిట్స్ కోసం ఇక్కడ లిమిట్స్ ఏమీ లేదు కదా. లిమిట్స్ కోసం ఏం లేదు కదా. లిమిట్స్ కోసం అంటే అవధుల కోసం మనం ఏం చేస్తాం చెప్పండి. అవధుల కోసం నిరూపక అక్షాలకు సమాంతరంగా ఉండే ప్రతి రేఖ సిఎన్ వక్రాన్ని ఖండించు బిందువుల సంఖ్య ఎంత అనుకుంటాం? 2 అనుకుంటాం, అంతేనా? చూడండి, నిరూపక అక్షం అంటే x అక్షం ఉంది, ఇక్కడ y అక్షం ఉంది. చూడండి, x అక్షానికి సమాంతరంగా అంటే ఇదేనా? x అక్షానికి సమాంతరంగా
ఒక ప్రతి రేఖ ఏం చేసినప్పుడు ఇది ఒక రేఖ తీసుకున్నాను, ఇలా గీశాను, ఎక్స్ అక్షానికి సమాంతరం గీశాను, ఇది ఓకేనా, ఎక్స్ అక్షానికి సమాంతరం గీశాను. ఎక్స్ అక్షానికి సమాంతరం గీస్తే సి అని వక్రాన్ని ఒక బిందువు వద్ద ఖండించింది కదా. అదేవిధంగా ఎక్స్ అక్షానికి సమాంతరం గీశాను, ఇక్కడ ఎక్స్ అక్షానికి నేను సమాంతరం గీశాను, ఎక్స్ అక్షానికి సమాంతరం గీశాడు, మరి సి అని వక్రాన్ని మరొక బిందువు వద్ద ఖండించింది కదా. అంటే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఖండించే రేఖ అనేది సి అనే వక్రాన్ని ఎన్ని బిందువులతో ఖండిస్తుంది, ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు. అదేవిధంగా y అక్షానికి సమాంతరంగా ఏంటి, y అక్షానికి సమాంతరంగా ప్రతి రేఖ, ఈ రేఖ తీసుకున్నాను, ఈ రేఖని ఎలా చెప్పండి, y అక్షానికి సమాంతరంగా ఉంది, ఈ వక్రాన్ని సి అనే వక్రాన్ని ఒక బిందువు వద్ద ఖండిస్తుంది. అదేవిధంగా ఇక్కడేది y అక్షానికి సమాంతరంగా మరొక రేఖ తీసుకున్నాను, ఈ రేఖ అనేది సి అనే వక్రాన్ని ఒక బిందువు వద్ద ఖండించింది. అంటే y అక్షానికి సమాంతరంగా ఉండే ప్రతి రేఖ అనేది సి వక్రాన్ని రెండు బిందువులుగా ఖండిస్తున్నారు. ఇది నేను బిందువు పేరు కూడా పెడుతున్నాను, ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి. అలాంటి సి వచ్చింది కాబట్టి సి కాకుండా మనం ఇది ఏమంటే ఈ అన్నాను, ఈ ఇది డి అన్నమాట, ఇది డి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ ఎంత, స్మాల్ ఏకి స్మాల్ ఏ, స్మాల్ బికి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి అన్నమాట. నెక్స్ట్ ఇది y is equal to c, y is equal to d. సమీకరణం ఓకేనా, x is equal to a, x is equal to b, y is equal to c, y is equal to d, రైట్. నెక్స్ట్ ఇక్కడ రెండు లిమిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రాసుకున్నాయి అవధుల కోసం. నిరూపక అక్షాలకు సమాంతరంగా ఉండే ప్రతి రేఖ సి అను వక్రాన్ని ఖండించు బిందువుల సంఖ్య ఎంత అనుకుందాం, 2 అనుకోనము, అంతేనా, 2 బిందువులతో ఖండిస్తుంది, 2 బిందువులు. అట్లాగే ఏం చేద్దాం చెప్పండి, ఆ బిందువు ఏంటి చెప్పండి, దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, అండ్ y is equal to c, y is equal to d. ఈ అనే బిందువు x is equal to a and x is equal to b, y is equal to c and y is equal to d అని. నెక్స్ట్ ఈ వక్రాన్ని ఏం చేద్దాం చెప్పండి, ఈ వక్రాన్ని ఏం చేద్దాం చెప్పండి, రెండు పార్ట్స్ చేద్దాం వక్రాన్ని. ఏంటది, ఈ సి అనే వక్రాన్ని మనం రెండు పార్ట్స్ చేద్దాం, ఏ ఈ బి, ఓకేనా, ఏఈబి వక్రాన్ని రెండు చేద్దాం, సి అనే వక్రాన్ని మనం రెండు పార్ట్స్ చేద్దాం. C1 వక్రం ఎంత, ఏబి వక్రము సమీకరణము y is equal to f of x సెట్, ఓకేనా. చూడండి ఇదంతా సి అనే వక్రం మనం ఏం చేద్దాం, సి అనే వక్రాన్ని C1 వక్రంగా తయారు చేద్దాం. సి అనే వక్రాన్ని ఏఈబి వక్రము సమీకరణం y is equal to f of x అనుకుందాం. సో ఇది ఏంటి వక్రం, ఇది y is equal to f of x వక్రము. అదేవిధంగా C2 వక్రము, C2 వక్రం ఎంత, ADB వక్రము సమీకరణం చెప్పండి, y is equal to g of x సెట్. అంటే ఈ సి అనే వక్రాన్ని మనం రెండు పార్ట్స్ చేసాం, ఇక్కడ సి అనే వక్రాన్ని రెండు పార్ట్ చేసాం, ఏఈబి C1 వక్రము, దాని సమీకరణం y is equal to f of x. నెక్స్ట్ ADB వక్రము, అది ఇది C2 వక్రం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, C1 ప్లస్ C2 ఎంత అవుతుంది చెప్పండి, C అవుతుంది కదా, C1 ప్లస్ AEB ప్లస్ ADB C2 అవుతుంది. ఈ రెండు వక్రాలు కలిపితే మళ్ళీ C అనే వక్రం వస్తుంది, ఓకేనా. సో ఏంటంటే AEB ప్లస్ ADB ఇది కూడా ఎంత అవుతుంది, C వక్రం అవుతుంది, ఓకే. సో దీనికి ఏంటంటే ఇక్కడ ఫంక్షన్ ఎంత అవుతుందంటే f of x లెస్ దాన్ g of x అవుతుంది వక్రం. ఈ వక్రం అనేది ఇక్కడ వక్రాలు ఇది
పెద్ద చిన్న వక్రం, ఇది పెద్ద వక్రం. ఏఈబి అనేది చిన్న వక్రం, ఏడిబి అనేది పెద్ద వక్రంగా అది చేసుకున్నట్లయితే లిమిట్ చెప్పండి. ఇప్పుడు ఫంక్షన్ అనేది మనకు బయటకు ఉంటుంది, బిందువు అనేది కింద ఉంటుంది. ఇప్పుడు అప్లై చేయండి. I2 ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ డో ఎం బై డో బై టీఎక్స్ డివై. లిమిట్స్ అప్లై చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు A2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు B, x is equal to A2, x is equal to B. Next y is equal to f of x, y is equal to g of x. Dou m by dou y dx dy. దీన్ని దేని దృష్ట్యా చెప్పండి. దీన్ని ఇప్పుడు y ఫంక్షన్స్ ఉంది కాబట్టి ముందు ఫంక్షన్ దృష్ట్యా చేయాలి. y లిమిట్స్ అనేది తర్వాత అప్లై చేయాలి. ఫంక్షన్ ఉందా ఎలిమినేట్ చేయాలి. సో దానికి మనం ఏం చేస్తాం, దీన్ని y దృష్ట్యా సమాకలనం చేయగా y దృష్ట్యా సమాకలనం చేసినప్పుడు x అనేది స్థిరం అవుతుంది, అంతేనా? x అనేది స్థిరం అవుతుంది. నెక్స్ట్ ఒకసారి